వరదలు వచ్చిన మాట వాస్తవం. ఈ వరదలన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డే అని చెప్పే ప్రయత్నం చంద్రబాబు చేస్తుంటే, అవునని సర్టిఫై చేసే ప్రయత్నం షర్మిల చేస్తోంది. తాజాగా రైతుల పంట నష్టపరిహారం కోసం ఏటా 4,000 కోట్లు పక్కన పెడతానని చెప్పి జగన్ మోసగించాడని, ప్రస్తుత సర్కార్ మళ్ళీ అదే పని చేయొద్దని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. వర్షాలు వరదల వల్ల 6 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని, ఎకరాకు పరిహారంగా 20,000 ఇవ్వకపోతే కౌలు రైతులు కోలుకోవడం కష్టమన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని పాత పెద్దాపురం, గుడి రోడ్లోని ఏలేరు వరద పీడిత ప్రాంతాలు గురువారం ఆమె పర్యటించారు. బాధిత రైతులతో మాట్లాడి పంట నష్టం తీవ్రతను తెలుసుకున్నారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఏలేరు ముంపుకు గత సర్కారే కారణమని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసి పనులు ఆపేసినట్టు చంద్రబాబు విమర్శిస్తున్నారు. దీనికి జగన్ ఏం సమాధానం ఇస్తారో చూడాలి అన్నారు. అలాగే ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టులు జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని షర్మిల విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పర్యటనలో షర్మిల మాట్లాడుతూ ఏపీకే కేంద్ర ప్రభుత్వం సవత్తల ప్రేమ చూపెడుతోందని విమర్శించుకొచ్చారు.